హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్. ఇవాళ వీడియో కమ్మనైన నెయ్యి అండి. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. పాల మీద మేగడితో కాకుండా పెరుగు మీద మేగడితోటి నేను ఇక్కడ తయారు చేస్తున్నాను. చాలా ఎక్కువగా వస్తుందండి నెయ్యి. వీడియోని పూర్తిగా చూడండి. ఇది పెరుగు అండి. పెరుగు మీద మేగడిని ఒక గరిటెతో తీసుకొని స్టీల్ బాక్స్లో కానీ ప్లాస్టిక్ బాక్స్లో కానీ వేసుకోవాలి. ఇక్కడ నేను ప్లాస్టిక్ బాక్స్లో వేస్తున్నాను. వేసిన ప్రతిసారి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇలా 15 రోజులు నేను తీసివేసి బాక్స్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టాను. బయట ఉంచొద్దండి బాక్స్ని. 15 రోజుల తర్వాత ఇది మేగడండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 3 గరిటెలు వేసుకోవాలి. ఎక్కువగా వేసుకోవద్దు, మిక్సీ తిరగదండి. 3 గరిటెలు వేసుకొని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా ముద్దలా అయ్యే వరకు మిక్సీ పట్టుకోండి. ఎక్కువగా కూడా పట్టుకోవద్దు, వెన్నపూస కరిగిపోతుంది. ఇలా ముద్దలా అయిన దాన్ని రాతిండి గిన్నెలోకే వేసుకోవాలండి. మనం కరగపెట్టేటప్పుడు అడుగంటకుండా ఉంటుంది రాతిండి గిన్నె అయితే. ఇలాగే మొత్తం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది. చూడండి, 3 గరిటెలు వేసుకున్న మేగడికి ఎంత వెన్నపూస వస్తుందో. ఇలా ఈ టిప్స్తో మీరు చేసుకోండి. నెయ్యి చాలా ఎక్కువగా వస్తుంది. అడుగుకి మజ్జిగ వస్తాయండి, వాటిని మొత్తం పోసుకొని తిప్పుకోవాలి నీళ్లు పోసుకొని. మళ్ళీ గిన్నె అడుగుకి మజ్జిగ వస్తాయండి, ఆ మజ్జిగని వంపుకోవాలి. రెండు సార్లు వాటర్ పోసి శుభ్రంగా కడుక్కోవాలి వెన్నపూసని. చూడండి ఎంత వెన్నపూస వచ్చిందో. మేగడి ఎంత ఉందో వెన్నపూస కూడా అంతే వచ్చింది. స్టవ్ ఆన్ చేసుకొని గ్యాస్ సిమ్లో పెట్టుకొని ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకోవాలండి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని మాత్రమే ఒక 10-15 నిమిషాలు చేసుకోవాలి. ఇలా వెన్నపూస కరిగే వరకు దగ్గరుండి కరగపెట్టుకోవాలండి. ఇలా ఉడుకు పట్టే వరకు ఉండాలి. తర్వాత మీరు సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. నెయ్యి కలర్ చేంజ్ అవుతుందండి. నురగగా వచ్చినప్పుడు ఒక స్పూన్ తోటి తిప్పుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. స్టవ్ బంద్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి దించి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. నెయ్యిని చల్లారనివ్వాలి. చల్లారిందండి. దీన్ని వడకట్టుకోవాలి ఒక గరిటెతోటి. గిన్నెలోకి ఇలా గరిటె పెట్టుకొని నెయ్యిని వడకట్టుకోవడం వల్ల అడుగున ఉన్న నలుపు గసి మొత్తం రాకుండా ఉంటుంది నెయ్యిలోకి. చూశారుగా ఎంత నెయ్యి అయిందో. పెరుగు తొలకలు అవన్నీ అలా మాడిపోయి అడుక్కు చేరిందండి. ఇలా వడకట్టుకోవటం వల్ల నెయ్యి మంచిగా ఉంటుంది. నెయ్యి చూడండి ఎంత ఎక్కువగా వచ్చిందో. కమ్మనైన వాసనతో నెయ్యి రెడీ అండి. మీరు ఇంట్లో నెయ్యిని తయారు చేసి ఎలా వచ్చిందో ఎంత వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.